ఏంటి అసలు? మా 400 ఎకరాలు ఏదైతే భూమి ఉందో దాన్ని కబ్జా చేద్దామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తుంది. అన్యాయంగా అక్రమంగా విద్యార్థులను కూడా చూడకుండా ఒక గూండాలని నక్సలైట్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఆ విధంగా మా మీద అన్యాయంగా లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. గత 20 రోజుల నుంచి మా భూమి మాకు కావాలి అని చెప్పి అది మా హక్కు అయినా సరే మేము ముందుకొచ్చి అన్నిటికీ సిద్ధమని మేము ముందుకొచ్చి ధర్నాలు చేస్తుంటే పోలీసులను పంపించి మీకు మీ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీ సాక్షి కూడా చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తారు దానిపైన? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది ఐఎంజే బరదాకి ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్. కానీ అది ఫేక్ కంపెనీ అవడంతో మళ్ళీ ఆ ల్యాండ్ అది పెండింగ్ లో పడింది. వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉన్నారో మా దురదృష్టవశాత్తు వాళ్ళు పట్టించుకోలేదు. కానీ పెండింగ్ లో ఏదైతే భూమి ఉందో కోర్టులోని హైకోర్టులోని డిసిజన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఎవరిదైతుంది? మా దగ్గర నుంచి ఐఎంజే బరదాకి మేము ఇచ్చిన మా ల్యాండ్ మళ్ళీ హైకోర్టు నుంచి మేము తీసుకున్నాం, మాకు వచ్చింది ఆ ల్యాండ్. హైకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఎవరిదైతుంది? అది మేము ఇచ్చినాం కాబట్టి మాకు వస్తుంది. అది తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లయితుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లయితుంది? ఈ రోజు ఈ రోజు కూడా మేము సైట్ ని చూద్దామని పోయినాం. అక్కడ కబ్జా అయితే ఎక్కడైతుందో మష్రూమ్ రాక్స్ దగ్గర ఏరియాకి పోతుంటే చాలా మంది పోలీసులతో పంపించి లాఠీ చార్జ్ చేయించడం జరిగింది. అమ్మాయిలను కూడా చూడకుండా చాలా క్రూరంగా అసభ్యకరంగా బిహేవ్ చేయడం జరిగింది. లేడీ కానిస్టేబుల్స్ ని కూడా వాళ్ళతో కూడా కొట్టించడం జరిగింది. లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వే కనుక మనిషి పుట్టినట్టయితే ఒక విద్యార్థిగా వచ్చి నువ్వు ఆలోచించు. ఇక్కడికి వచ్చి చూడు ఎన్ని మూగజీవులు చనిపోతున్నాయో. ఇక్కడ 500 పైగానే ఇక్కడ జీవరాశులు ఉంటున్నాయి. ఇది సమ్మర్ లో నేను గ్లోబల్ వార్మింగ్ ని కూడా నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఒక్కొక్కసారి వచ్చి నువ్వు చూడమని చెప్పి